అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నా పేరు రాకేష్ ఆస్నాయి. రైతు వచ్చి కిరాయి రమ్మంటే నేను నివాసాలకు మందులు కిరాయి వస్తే నన్ను ఏడీ మేడం పట్టుకున్నది. మాకు ఈ విషయం తెలియదు, ఇక్కడ ఈ జిల్లా నుండి వేరే జిల్లాకు ఇట్లా జరుగుతుందని మేము తెలియక ఆయన కిరాయి రమ్మంటే వచ్చిన ఆడ సిరిపురం బ్యారేజ్ కాడ నన్ను పట్టుకుంది. సరే ఆడ నుంచి వెళ్ళి బస్తాలను తీసుకొని మంచిగా వచ్చిన గోదాంలో బస్తాలు దించుకున్నది. నా బండిని తీసుకొని స్టేషన్లో పెట్టింది. ఆ స్టేషన్లో సార్ని అడిగితే మాకు సంబంధం లేదు, మేడం దగ్గరనే తాళాలు ఉన్నాయి, ఏడీ మేడం దగ్గరనే, ఆమెను పోయి అడుక్కోండి అని సార్ అన్నాడు. మేడం దగ్గర పోయి మేడం ఆఫీస్కి రాలే, ఫోన్ చేసి అడిగితే ఆ మేడం అంటుంది సార్ని అడుక్కపోరి అని మేడం అన్నది. మేడం ఆడికి పోతే ఈడికి రమ్మంటాను, ఈడికి పోతే ఆడికి రమ్మంటాను. దీనిలో ఏమి రెస్పాండ్ అయితే ఏం లేదు సార్. మేము కొంచెం డ్రైవర్లం చేసి బండి నడుపుకొని బతకటోళ్ళం. ఇది పరిస్థితి సార్. కలెక్టర్ గారు మంత్రిని కష్టాన్ని అని తెలిసి వీడికి వచ్చినాం. కలెక్టర్ గారిని కూడా కలిసినాం. కలిస్తే సార్ అన్నాడు కదా, ఈ బండ్లని 2-3 రోజులు ఆపుతాం, ఇంకా చేయాలి, ఇది కరెక్ట్ ఫైన్ వేస్తామని చెప్పారు. సారు కూడా బతిలాడి అడిగినాం, కానీ అది చేసుకుంటేనే మా డ్రైవర్లం మాకేం తెలియదు సార్. అక్కడ రైతు రమ్మంటే కిరాయి వచ్చినాం, వినిపించండి సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.